బాలయ్య ఫ్యాన్స్ అంతా ఫోన్ల డాటా నిండుగా పెట్టుకోరు ఇవాళ. ఎందుకంటే ఇవాళ మన బాలయ్య బాబు పుట్టిన బర్త్డే కదా. మరి ఎట్లుంటది జోరు. నిన్ననే ఆఖండ టీజర్ ఇడిచిర్రు. ఇప్పుడు బాలయ్య ఓ ఇంగ్లీష్ స్పీచ్ దంచుతుండు. మోక చూస్తుంటే బండి జోరు మీద ఉన్నట్టే కొడుతుంది కదా. మరి పాన్రి ఎన్ని రోజులు తెలుగు డైలాగులేనా, అప్పుడప్పుడు ఇంగ్లీష్ డైలాగుల దర్శనం కూడా చేసుకుందాం. 10 దాటిన తర్వాత ఏ పబ్ ముందుకైనా వెళ్ళు, అక్కడ నీకు వినిపించేది ఒక్కటే సౌండ్, జై బాలయ్య, జై జై బాలయ్య. సినిమాకు హీరోకు సంబంధం లేకుండా అన్ని థియేటర్లల్లో కుత్కెలు గూలవడంగా జై బాలయ్య అనుకుంటా లొల్లి లొల్లి చేస్తారు పోరలు. సైలెంట్గా ఉన్న జాగలో ఎవడన్నా పుసుక్కున ఒక్కడు జై బాలయ్య అనుడే ఆలస్యం. గుంపు గుంపు అంతా జై జై బాలయ్య అనుకుంటే పడతారు. హాగో ఆ లెవెల్ క్రేజ్ ఉంటుంది మన బాలయ్య బాబుకి. ఇలా బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఓ సూపర్ స్పీచ్ ఇచ్చిండి నుండ్రి. ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రాబ్లం, దే వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ డన్. Everyone was sure somebody would do it. Anybody could have done it, but nobody did it. Somebody got angry because it was everybody's job, and everybody was sure that somebody will do it. But nobody realized that everybody cannot do it. Then it turned out that everybody could not do what anybody could have done. ఇది ఎలా ఉందంటే ఏమన్నా దంచుతుండా ఇంగ్లీషు, ఆ డైలాగ్ చెప్పే స్టైలు, ఆ వర్షను. భాష ఏదైనా డైలాగ్ చెప్పుట్లా బాలయ్యకి పోటీనే లేరబ్బా. కత్తి తిప్పాలన్నా, తొడగొట్టాలన్నా, కంటి సూపుతోని చంపాలన్నా బాలయ్య తర్వాతనే ఎవలైనా. ఇట్లనే ఏదో స్పీచ్ ఇస్తుంటే నడమిట్లా ఆయనకి ఇంగ్లీష్లో ఏదో డైలాగ్ గుర్తొచ్చిందని అందరితోనూ పంచుకుండి. ఇట్లా ఇది ఇప్పుడు బయటికి వచ్చింది. అసలే ఆయన బర్త్డే ఇయ్యాల. ఇంకెట్లుంటుంది జోరు. ఆయన అభిమానులు ఎవ్వరు చూడు చేతుల లేకుండానే ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే స్టేటస్లు, మీమ్స్, వీడియోలు అనుకుంటా తీరుగా చేతులు నొయ్యంగా షేర్లు చేస్తారు ఈ వీడియోను. ఇంకా ఆయన బర్త్డే తరపున అఖండ 2 సినిమా టీజర్ కూడా విడుదలయ్యింది. ఇంకెట్లుంటది జోరు మీద ఉన్నారు ఫ్యాన్స్ అంతా. ఇక ఇప్పుడు ఎవరు చూడు దబిడి అని ఇంగ్లీష్లో రఫ్ ఆడిస్తారు కావచ్చు. ఏమంటారు? వీలున్నోళ్ళు వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు పోయి షాపింగ్లు చేస్తారు. లేనోళ్ళు ఫోన్లు ఓపెన్ చేసి ఆన్లైన్లో ఆర్డర్లు పెడతారు. ఇంక ఈ నడుమ ఆన్లైన్ షాపింగ్లే చేస్తారు ఎవరు చూడు. చిన్నవి అంటే ఏం కాదు, కానీ లచ్చలు పెట్టి కొనేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ. అన్నిటికీ ఆన్లైన్ మీద డిపెండ్ అయితే ఇట్లనే మోసపోకదా అప్పది. మోసపోయేటోళ్ళు ఉన్న రోజులు మోసం చేసేటోడు చేస్తాడన్నట్టు ఇగో ఈ అన్న కథ కూడా అట్లనే అవుతుందట ప్రతిసారి. ఒక్కసారి కాదు 2 సార్లు ఫ్లిప్కార్ట్లో 2 లక్షన్నర పెట్టి యాపిల్ మ్యాక్ బుక్ ప్రోను ఆర్డర్ చేసి మోసపోయిందంటే చూడుర్రి ఏ తీర్లుందో అన్న గాశారము. మునుపోసారి ఆర్డర్ చేస్తే పాత ల్యాప్టాప్ పెట్టి ఇచ్చిరట. సరే ఫస్ట్ టైం కదా ఏదో తెలియకైందని మళ్ళీ ఆర్డర్ చేస్తే మళ్ళా గదే తరీక. ఈసారి ఆర్డర్ రాగానే డెలివరీ బాయ్తో ఓపెన్ చేయించి మళ్ళీ ఆయనతోనే రిటర్న్ పంపిండట. మళ్ళీ ఏడనో కాదు డెలివరీ ఆఫీస్లోనే సీసీ కెమెరా ముంగట వాళ్ళ మనుషులతోనే ఓపెన్ చేయించిన ఎట్లకైనా సరే రిటర్న్ తీసుకోమని కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి గరమైతే అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్, ఏదో పొరపాటు అయింది, నష్టపరిహారం కింద ఫస్ట్ 13,000 ఇస్తామని అన్నారట. వాళ్ళ మాటలు ఈయన కొట్టి వారేసేసరికి 18,000 అన్నారట. ఈయనకు పోయేసరికి 10% వాటా అన్నారట. ఈ ముచ్చట్లు మొత్తం సోషల్ మీడియాలో వంచుకొని బాధపడుతుండే. ఇప్పుడు ఏందో ఏమో దినామి ఎంతో మంది ఆన్లైన్లో షాపింగ్లు చేస్తూనే ఉంటారు. అండ్ ఇట్లా పేరు అయిన కంపెనీలు కూడా కస్టమర్లను మోసాలు చేస్తే ఇంకా ఎవరన్నా నమ్మాలనో ఏం పాడో అని రంది పడుతుర్రు. ఆ ముచ్చట తెలిసిన పబ్లిక్ అంత ఇప్పుడు.